ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, స్టార్ నెక్కి పైపింగ్ కొంచెం కొత్త మెథడ్ చెప్పండి, మీ దగ్గర చాలా రకాల మెథడ్లు ఉంటాయి కదా అని. సో దానికోసం అయితే కొంచెం కొత్తగా, అంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యేది కాకుండా వేరే కొత్త మెథడ్లో చూపించాను. అయితే మీకు నచ్చితే మాత్రం ఒకసారి చూసి ట్రై చేయండి, లేదక్క నీ మెథడే బాగుంది అనుకుంటే అదే ట్రై చేయండి. చూసారా, ఏదైనా సరే నీట్గా వస్తుందండి. మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఆ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్లే మన పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఆ టిప్స్ ఏంటి, ఏ మెథడ్ అయినా టిప్సే ఇంపార్టెంట్. టైలరింగ్లో టిప్స్ వల్లే మనం ఫాస్ట్గా గ్రోత్ అనేది వస్తుంది. ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా స్టార్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. 1.5 ఇంచుతో నేనైతే పైపింగ్ క్లాత్ తీసేసుకున్నానండి. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాను. తర్వాత ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఆ ఇంకో సైడ్ అనేది థ్రెడ్ ఇలా పెట్టేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు ఎలాగైతే కుడుతున్నానో సేమ్ అంతే. ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ సైడ్. ఇంకో సైడ్ ఆల్రెడీ ఫోల్డింగ్ చేసాము. చాలా బాగా వస్తుందండి. చిన్న సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఆ సెట్టింగ్ ఏంటో మీతో చెప్పాను కదా, స్క్రూ డ్రైవర్ తోటి పాదాన్ని పైకి కాదు పక్కకి నెట్టితే సూది అనేది పక్కకి ఉంటుంది అనమాట. ఇంకో పక్కన మనకి ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ దగ్గర మనం థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. సూది అనేది రెండు పాదాలకి మధ్యలో ఉండదన్నమాట. లెఫ్ట్కి రైట్కి మిడిల్లో ఉంటుంది. యాక్చువల్గా సెట్టింగ్ చేసుకోవడం వల్ల మీకు లెఫ్ట్ కంటే లెఫ్ట్కి, రైట్కి అయితే రైట్కి, మీ చేతి వాళ్ళని బట్టి ఎలా కావాలంటే అలాగా సెట్ చేసి పెట్టుకోవచ్చు. మన స్టిచ్చింగ్ ఛానల్స్లో చాలా అట్లా నేను సెట్ చేసి చూపించాను. జస్ట్ ఒక 1 మినిట్లోనే స్క్రూ డ్రైవర్ తోటి పక్కకి పాదాన్ని నెట్టితే అది సెట్ అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి చూడండి, మనకి కార్నర్స్ ఎక్కడైతే వచ్చాయో అక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయితే కొత్త వారికి లాగా లైన్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. లైన్ వేసుకుని దీని మీదే కుట్టుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట. ఇలాగా చూడండి. ఇప్పుడు మీరు చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి. ఎటైతే కరెక్ట్గా వస్తుందో, ఇటు కరెక్ట్గా రాదు, ఇటు పెట్టుకోవాలన్నమాట. ఇటు పెట్టేసుకుని థ్రెడ్ అనేది మనం ముందుగా కుట్టుకుని ఉంచుకున్నాం కదా థ్రెడ్, ఆ థ్రెడ్ అనేది మీకు రైట్ సైడ్ వైపుకి రావాలన్నమాట. ఇక్కడ ఎక్కడైతే మనకి లైన్ వేసామో ఆ లైన్ పైనే మనకి థ్రెడ్ పైపింగ్ అని ఉండాలి. కార్నర్ వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా పెట్టుకోవాలి. ఇలాగా నీట్గా, లేకపోతే ఇలా పెట్టేసుకున్నా స్ట్రెయిట్గా వెళ్ళిపోయినా కూడా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం కార్నర్ కట్ చేసుకుంటాం, లైట్గా చిన్న టక్ ఇస్తాం. ఇక్కడ ఒక కార్నరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా సూదిని పైకి లేపి చూడండి, సూదిని పైకి లేపి ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవటమే. చూసారా ఎలాగైతే వెళ్తున్నానో. కార్నర్కి వచ్చేసరికి చూడండి, ఇలా కార్నర్కి వచ్చేసరికి ఇంకొక ఇలా స్టిచ్ వేసేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలా స్ట్రెయిట్గా కూడా ఇలా నీట్గా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎగేసుకున్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ కార్నర్ దగ్గర లైనింగ్ క్లాత్కి ఇవ్వండి. ఆ తర్వాత నేను ఒరిజినల్ క్లాత్ కూడా చెప్తాను. ఇలా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ. అంటే థ్రెడ్ పక్కనే పడేటట్టు చూడండి. ఇలా థ్రెడ్ పక్కనే పడేటట్టు నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా రావాలన్నమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇక్కడ కూడా అంతే. చూడండి, నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. చాలా సింపుల్ అనమాట. మళ్ళీ ఇలా పైకి లేపండి అంతే.
థ్రెడ్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోండి, లేదంటే టాప్ స్టిచ్ వేసేసుకున్నా పర్లేదు. టాప్ స్టిచ్ అంటే పక్క నుంచే పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇక్కడ కార్నర్ దగ్గర లైట్గా చిన్న టక్ ఇవ్వాలి. ఇది ఒక మెథడ్ అనమాట. చాలా మెథడ్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఫస్ట్ ఇది మెథడ్ అయితే చూడండి. ఇక్కడ కార్నర్కి అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఇప్పుడు ఏం చేయాలంటే తిప్పేసుకుని దాని పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా హెమ్మింగ్తో పని లేదు. హెమ్మింగ్తో పని లేకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. తర్వాత ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా ఇలాగా మళ్ళీ ఇటు తిప్పేసుకోండి. అంటే ఎగస్ట్ ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో? అలా రావాలండి. తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి, లేకపోతే ఫినిషింగ్ అనేది పోతుంది అనమాట. నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా. తర్వాత ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలండి. మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి. కొద్దిగా రఫ్ ఇచ్చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. చూసారు ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ మనకి ఇలాగ క్లోజ్ చేసుకుని ఇక్కడ రఫ్ ఇవ్వాలన్నమాట. నెక్ అంటే థ్రెడ్ పక్కనే రఫ్ ఇవ్వాలి. ఇంకా బయటికి రాదు, ఆ కార్నర్ అనేది బయటికి రాదనమాట. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర చంక వైపుకి స్లోప్ ఇవ్వాలి. నెక్ దగ్గర సమానంగా రావాలి. అదే డీప్ నెక్ బ్లౌజ్కి అయితే నెక్ దగ్గర స్లోప్ ఇస్తాము, కానీ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి అంతా అయిపోయిన తర్వాత మన హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.